పొద్దున్న టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు, నైట్ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నేను సీరియస్గా చెప్తాను. అంటే అంబటి రాంబాబు గారు అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవకూడదని మీరు ఎందుకు అనుకుంటారు? కలవాలి. ఒక పార్టీగా ఆ అంబటి రాంబాబు గారి ఫ్యామిలీ వైసీపీ పార్టీకి మొదటి నుంచి ఉన్నారు, ఈ రోజు నుంచి కాదు. సో వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. చాలా ఆయన ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కూడా, వైసీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆ పార్టీ తరఫున ఆయన నిలబడ్డారు. సో ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే పార్టీ యొక్క ఏదైతే ఐడియాలజీ ఉంటుందో, ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే ఆల్రెడీ జెమినీ సినిమాలో ఒక వీడియో పెడతారు, ఏం జరిగినా సరే మీకు మన కార్యకర్తలు ఎవరు రారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరులో ఉండిపోతున్నారు, సో ఇక్కడ కార్యకర్తలని మీరు పనిచేయమంటున్నారు, ఏ రకంగా పనిచేయాలని కూడా సోషల్ మీడియాలో వీడియో చేస్తారు. సో ఒక పార్టీ అధ్యక్షులుగా ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది కరెక్ట్. రాకపోతే పార్టీ యొక్క స్ట్రెంత్ కోల్పోతారు. సో అంటే అక్కడ వైసీపీ పార్టీ కూడా బలంగా ఏంటంటే అంబటి రాంబాబుకి సపోర్ట్గా ఉండాలి అన్న యాంగిల్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే టీడీపీ పార్టీ ఇంత వేగంగా ఎక్కువగా రియాక్ట్ అయిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు ఇక్కడే అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు సాయంత్రం నేను మాట్లాడినప్పుడు కూడా వైసీపీ పార్టీ ఎంత రెచ్చగొట్టినా సరే టీడీపీ పార్టీ వాళ్ళ యొక్క వ్యూహంలోకి వెళ్ళిపోతుందని నేను అనుకోవట్లేదు. అంత ఎమోషనల్గా బలంగానే ఉంటారు, అంత వేగంగా వెళ్ళిపోయి దాడులు చేసి అలాంటి వాతావరణం ఉండదని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వీళ్ళు దాడి చేశారో పార్టీ సిద్ధాంతం, టీడీపీ పార్టీ సిద్ధాంతం అది కాదు. సో ఆ రకంగా చేయడం వల్ల గతంలో వైసీపీ పార్టీకి ఏ రకమైతే దాడులు చేశారు, వైసీపీ పార్టీని ఏ రకమైతే డ్యామేజ్ చేశారో అదే వాతావరణం ఈరోజు టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న అంశంలో బలంగా తీసుకెళ్లారు. సో అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గం అంటూ కూడా ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో ఆయన జైలు, రాజమండ్రి ఎందుకు ఎంచుకున్నారంటే జనసేన పార్టీ బలంగా రాజమండ్రి తూర్పుగోదావరి ఆ ప్రాంతంలో ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయట్లేదు అన్న అంశంలో అక్కడి నుంచి సానుభూతి కాపులందరినీ కూడా ఎంత అన్యాయం జరిగినా సరే, దాడి చేసినా సరే ఈ పార్టీకి అంటే ఒక కాపు సామాజిక వర్గం చెందిన అంబటి రాంబాబుకి స్పందించట్లేదు, కనీసం ప్రభుత్వాన్ని కూడా అడగట్లేదు అన్న అంశంలోనే వాళ్ళు పూర్తిగా అలాగా ఎమోషనల్ తీసుకొచ్చే అవకాశం, సానుభూతిని ఇక్కడ రాజమండ్రి నుంచి తీసుకొచ్చే అవకాశం. అందుకే అంబటి రాంబాబు గారు కూడా మీకు ఎక్కడ కావాలంటే మాకు రాజమండ్రి జైలు అయితే చాలు అని ఎందుకన్నారంటే అదొక వ్యూహం, వైసీపీ యొక్క వ్యూహంలోనే టీడీపీ పడ్డది. సో అలా పడుతుంది నేను అనుకోలేదు. అంటే టీడీపీ ఫ్లెక్సీ పెట్టడం వల్ల ఈ వివాదం వచ్చిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. కల్తీ లడ్డుపై ఫ్లెక్సీ పెట్టడం వల్లే ఈ వివాదం రాదుకుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మీరేం చెప్తారు? అసలు ఫ్లెక్సీ ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతుంది, పేపర్లో వస్తుంది, ఆర్టికల్స్లో వస్తుంది, అందరూ విశ్లేషణ చేస్తున్నారు. దాన్ని ఎక్కువగా పబ్లిష్ చేయడం వల్ల వైసీపీ పార్టీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలుసు. వాళ్ళు అనవసరంగా మమ్మల్ని డ్యామేజ్ చేస్తే అది మాకు డ్యామేజ్ అవుతుంది, పార్టీ నష్టపోతారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆవేశపడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఎందుకు ఆవేశపడుతుంటే వాళ్ళ హయాంలో జరిగిందన్నదే ఇక్కడ ప్రధాన అంశం కదా. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందన్నది అంశమే ప్రధాన అంశం. కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు మీరు ఆ రకంగా మీరు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు వాళ్ళే ఆ రకంగా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు మీరు చట్ట ప్రకారంగా ప్రొసీడింగ్ ప్రకారం చేయాలి తప్ప ఇలా ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. మరి రాంబాబు గారు మాట జారారు, ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఓకే, మరి జోగి రమేష్ గారు ఏం చేశారు ఈ టైంలో? జోగి రమేష్ గారి అంశం నేను సోషల్ మీడియా చూశాను. వాళ్ళ వైసీపీ సంబంధించిన కార్యకర్తలే అదంతా చేశారు అనేది ఒక వీడియో వస్తుంది. ఇక్కడ అంబటి రాంబాబు గారి అంశం మాత్రం టీడీపీ వాళ్ళు చేశారనేది చూపిస్తుంది. కానీ జోగి రమేష్ గారి జరిగిన అంశం మాత్రం వాళ్ళది కాదు, ఈ వైసీపీ సంబంధించిన కార్యకర్తలు చేశారనేది ఒక వీడియో రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ అలాంటిది వాతావరణం జోగి రమేష్ గారి అంశం అయితే అక్కడ చూపిస్తున్నారు, కానీ ఇది ఎంక్వైరీలో మాత్రం ఆ రకంగా, ఎందుకంటే ఒక వీడియో కూడా ఉంది. సో ఆ పార్టీ వాళ్ళు, సో ఇదంతా కూడా ఒక వ్యూహం, ఆ వ్యూహంలో పూర్తిగా టీడీపీ పార్టీ కూటమి వచ్చాక పర్సనల్గా దాడి చేయడము, ఆఫీసుల మీద ఇళ్ళ మీద దాడి చేయడం ఎక్కువ అయిపోయాయి. జగన్ హయాంలో 1-2 జరిగితే ఇప్పుడు ఎక్కువ జరుగుతుందని చెప్పేసి కూడా ఒక ఉంది. మీరేం చెప్తారు? జగన్ హయాంలో కూడా జరిగాయి. ఆ డాక్టర్ గారిని నర్సీపట్నం డాక్టర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. నేను ఏమంటున్నా అంటే జరగలేదు, ఆ ప్రభుత్వంలో జరగలేదు అనట్లేదు, ఆ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీ హయాంలో కూడా జరిగితే ఆ పార్టీకి మీ పార్టీకి తేడా ఉండదు కదా. సో ఆ పార్టీని ఏ రకంగా అయితే మీరు డిగ్రేడ్ చేశారో, రౌడీలు గోండలు అన్నారు, ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా మీ వాళ్ళు కూడా అలాగే చేస్తారన్న భావన ఓటర్స్లో కలుగుతుంది. రెండు చూపిస్తున్నారు, ఆ వీడియోస్ని ఈ వీడియోస్ని. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, రెండు పార్టీలు అదే సిద్ధాంతాన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంతా కూడా ఈ అంశం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు నష్టం కలిగే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కంటే పవన్ కళ్యాణ్, ఎందుకంటే కాపు నాయకుల మీద ఇంత దౌర్జన్యం చేస్తుంది కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతుంది అన్న వస్తువులు తీసుకొస్తారు. అంబటి రాంబాబు గారు గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు కాపు సంబంధించిన అంశాల మీద, కానీ అవన్నీ చూడరు. ఇక్కడ
మా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని దాడి చేస్తే కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? బొత్స సత్యనారాయణ గారు కూడా రీసెంట్గా మాట్లాడుతున్నది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతారు. ఆయన పార్టీ పరంగా అడగలేదు, కమిటీ బేస్ మీద. అంటే ఇక్కడ 2 అంశాలు, ప్రధాన అంశాలు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చేయాల్సిన వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ చేయాల్సిన వాళ్ళు చూస్తారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో జరిగిందే, అనుకోకుండా జరిగింది కాదు, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఒక వ్యూహంతో జరుగుతుంది ఇదంతా. సో అది వ్యూహం పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి దాని మీద రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. సో కాబట్టి ఆయన కూడా చూసి చూడాలంటే వదులుతున్నారు. జగన్ హయాంలో జరిగినాయి అన్నారు, టీడీపీ హయాంలో జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే జగన్ నోటికి ఉండని అన్నారు. నేను చెప్పినా వినరు మా కార్యకర్తలు అని చెప్పేసి ఒక మాట అన్నారు. వైఎస్ జగన్ గారు ఎలా ఉండబోతుంది, జగన్ వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని మీరు కక్ష సాధింపులు చేసుకోవడం కోసమో మీరు వాళ్ళని కొట్టుకోవడం, వాళ్ళు మీరు కొట్టుకోవడానికి ఎవరికి అధికారం ఇవ్వలేదు. ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలి, రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే నష్టాలు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ఓట్లేశారు. ఇలాంటి అలజడులు సృష్టించడం కోసం కానీ, కక్ష సాధింపుల కోసం కానీ, లేకపోతే ఈ పార్టీ ఇంకెప్పుడు రాకూడదనే భావన కానీ డెమోక్రసీలో అలాగే ఎప్పుడు జరగదు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఎప్పుడు రాకూడదు అంటున్నారు. నేను మొన్న కూడా చెప్పాను, అది టీడీపీ చేతిలో ఉంటుంది. రేపు వైసీపీ పార్టీ గెలవాలా వద్దనేది కూటమి ప్రభుత్వం, వీళ్ళు బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేశారనుకో ఖచ్చితంగా రేపు మళ్ళీ కూటమి వస్తుంది. ఒకవేళ ఇలాగా సరిగ్గా వ్యవహరించలేదనుకో ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ ఆల్రెడీ 42% వైసీపీ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ఏపీలో పూర్తిగా జనసేన పార్టీ, మన వైసీపీ పార్టీ గ్రామాల్లో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. సో దాని అంతా ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుంది. సో ఈ ప్రభావం అంతా కూడా అంబటి రాంబాబు ఎపిసోడ్ అంతా కూడా, లడ్డు వివాదం ఇవంతా కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్ పెట్టి మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేయడానికి అవకాశం. రేపు నెక్స్ట్ భవిష్యత్తు వైసీపీ పార్టీ భవిష్యత్తు కానీ జనసేన పార్టీ భవిష్యత్తు కానీ అంచనా వేయాలంటే ఈ నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత అనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మీ ప్రకారం ఎవరిని రెచ్చగొడుతున్నారు ఇప్పటివరకు ఉన్న టైంలో? పొద్దున్న టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు, నైట్ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నేను సీరియస్గా చెప్తాను. సో అంబటి రాంబాబు గారు కూడా వెంటబడి ఆయన అపోజిషన్లో ఉన్నారు. ఆయనకి 67 సంవత్సరాల వయసు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు చెప్తే నాకు 67 సంవత్సరాలు, మరి తిట్టినప్పుడు తెలియదు 67 సంవత్సరాల వయసు అని. అంతే కదా. సో ఇక్కడ 2 అంశాలు, వీళ్ళు కూడా ఫ్లెక్సీ వివాదం మీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే మీ కార్యకర్తలు ఇంకెవరైనా పంపించుకొని తీయమని చెప్పచ్చు. ఒక ఫ్లెక్సీ తీయడానికి అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. సో ఆ ఫ్లెక్సీ అనేది వైసీపీ పార్టీ నష్టం, వీళ్ళని డీగ్రేడ్ చేసే విధంగా, వీళ్ళని అవమానించే విధంగా ఉంది కాదండి. ఆ ఫ్లెక్సీ ఎవరో కార్యకర్తలు కూడా తీయించవచ్చు. మీరే ఎందుకు వెళ్ళారు? మీరు కూడా వీళ్ళని రెచ్చగొట్టాలి, పెద్ద వివాదం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా కిందకి లాగాలని వీళ్ళు ఒక వ్యూహం వేశారు. ఆ వ్యూహంలో వీళ్ళు టీడీపీ వాళ్ళు పడ్డారు.